బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగత్తును సృష్టించిన ఆ భగవంతుడే ధర్మరూపమైన విష్ణు రూపాన్ని ధరించి పశుపక్షి నరదేవాది అవతారాలను స్వీకరించాడు. ఈ జగత్తును పాలించి పోషిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రళయకాలంలో ప్రళయాగ్ని రూపంలో ఉండే రుద్రరూపాన్ని ధరించి వాయువు మేఘాలను చెదరగొట్టినట్లుగా తన నుండి సృష్టింపబడిన ఈ జగత్తును తనలోనే కలిపేసుకుంటున్నాడు. ఈ జగత్తు యొక్క వ్యవహారంలో అందరికీ అర్థమయ్యేందుకోసం భగవంతుడు జగత్తును సృష్టించి రక్షించి ఉపసంహరిస్తూ ఉన్నాడు అని చెప్పబడింది. కానీ జ్ఞానులైన వారు భగవంతుని స్వరూపం ఇదే, ఇంత మాత్రమే అని ఎప్పటికీ భావించరు. ఎందుకంటే తాత్వికంగా ఆలోచించి చూసినట్లయితే ఆ పరమాత్మ ఈ జగత్తుకు అతీతమైనవాడు. వేదాలలో చెప్పబడే జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు పరమేశ్వరుడే కర్త అని చెప్పటం కోసం కాదు. వాస్తవంగా ఆలోచిస్తే పరమాత్మయందు ఎటువంటి కర్తృత్వము లేదు. ఆయన కర్త అని కర్తృత్వాన్ని ఆయన యందు మనమే ఆరోపణ చేస్తున్నాం. ఇలా ఆరోపణ చేయటం అనేది అజ్ఞానమే అవుతుంది. ఈ బ్రహ్మదేవుని యొక్క అవాంతర కల్పాలతో కూడిన మహాకల్పాన్ని గురించి వివరించి చెప్పాను. మహాకల్పాలన్నిటిలోనూ సృష్టి ఇదే విధంగా ఉంటుంది. మహాకల్పారంభంలో మహత్తత్వంలో మొదలుపెట్టి భూమి వరకు గల తత్వాలన్నీ కూడా ప్రకృతి నుండి సృష్టించబడుతూ ఉంటాయి. అవాంతర కల్పాల్లో ఈ తత్వాలు ఉన్నవి ఉన్నట్లుగానే ఉండిపోతాయి కనుక అప్పుడు మళ్ళీ కల్పాదిలో చరాచర సృష్టి మాత్రమే జరుగుతుంది. కాల పరిణామాన్ని, కల్పవృక్షాలన్నీ, అవాంతర కల్పాల విభాగాన్ని రాబోయే అధ్యాయాల్లో నీకు వివరించి చెబుతాను. ఇప్పుడు పద్మకల్పానికి సంబంధించిన వివరాలను చెబుతాను, జాగ్రత్తగా విని అని సుఖమహర్షి చెప్పాడు. ఈ మాటను సూత మహర్షి ద్వారా విన్న శౌనకుడు ఇలా పలికాడు. ఓ సూత మహర్షి, భాగవతోత్తముడైన విదురుడు విడిచిపెట్టలేని బంధువర్గాన్ని కూడా విడిచిపెట్టేశాడు. భూలోకంలోని పుణ్యతీర్థాలను సేవిస్తూ సంచరించాడని తమరు చెప్పారు. ఆ విదురుడికి మైత్రేయుడితో ఆధ్యాత్మ జ్ఞానానికి సంబంధించిన సంవాదం ఎక్కడ జరిగింది? ఆ సంవాదంలో పూజ్యుడైన మైత్రేయుడు విదురుడికి పరమార్థాన్ని బోధించిన విధానమేది అనే విషయాలను మాకు తెలపండి. విదురుడి యొక్క చరిత్రను, ఆయన బంధువర్గాన్ని విడిచి వెళ్ళిపోవటానికి గల కారణాన్ని, ఆయన తిరిగి వచ్చిన సందర్భాన్ని మాకు తెలపండి అని శౌనకాది మహర్షులు అడగగా సూత మహర్షి ఇలా పలికాడు. ఓ ఋషులారా, పరీక్షిత్తు యొక్క ప్రశ్నలకు సుఖమహర్షి ఒక క్రమంలో సమాధానం చెప్పాడు. ఆ వివరాలనే నేను నీకు వర్ణించి చెబుతాను, వినండి అన్నాడు. ఇంతటితో ద్వితీయ స్కందము సమాప్తం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక మూడవ స్కందం శ్రీమద్భాగవత మహాపురాణంలో తృతీయ స్కందం. రెండవ స్కందం ప్రశ్నలతో పూర్తి అయింది. ఇప్పుడు ఈ మూడవ స్కందాన్ని సుఖమహర్షి పరీక్షిత్తుకు సమాధానం చెప్పటం అనే విషయాలతో ప్రారంభిస్తున్నారు. సుఖమహర్షి ఇలా పలికాడు. ఓ పరీక్షిత్ మహారాజా,
పూర్వం సకల సంపదలతో కూడి ఉన్న తన ఇంటిని విడిచిపెట్టి అడవికి వెళ్ళిన విదురుడు నువ్వు అడిగిన విధంగానే నువ్వు అడిగిన ప్రశ్నలకు మైత్రేయుడిని ప్రశ్నించాడు. ఆ విదురుడు సామాన్యుడు కాదు, చాలా గొప్ప భక్తుడు. పూర్వం సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ పాండవులకు సంధి చేసేందుకై రాయబారిగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడి ఇంటికి వెళ్ళి ఆ సమయంలో అంతఃపురంలోని దుర్యోధనుడి ఇంటికి వెళ్లకుండా విదురుడి ఇల్లే తన ఆతిథ్యానికి తగినది అని భావించి అక్కడికి వెళ్ళాడు అన్నాడు సుఖమహర్షి. అప్పుడు రాజైన పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు, ఓ సుఖమహర్షి, విదురుడు పూజ్యుడైన మైత్రేయుణ్ణి ఎక్కడ కలిశాడు? వారిద్దరికీ సంభాషణ ఎక్కడ జరిగింది? ఏ సమయంలో జరిగింది? ఆ వివరాలన్నీ వర్ణించి చెప్పు అని అడిగాడు. విదురుడి యొక్క మనస్సు చాలా స్వచ్ఛమైనది. ఆయన మహాత్ముడు. ఆయన మైత్రేయుణ్ణి దేనిని గురించి అడిగాడు? ఆయన అడిగిన విషయం సామాన్యమైనది అయి ఉండదు కదా. అన్ని ప్రయోజనాలను కల్పించే విషయం గురించే విదురుడు మైత్రేయుడిని అడిగి ఉంటాడు. మహాత్ముల చరిత్రను గురించి అడిగిన ప్రశ్న చాలా గొప్పది కదా. ఆ విదురుడి ప్రశ్నను మైత్రేయుడు కూడా చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు కదా. విదురుడు ఏమడిగాడో మైత్రేయుడు ఏమని సమాధానం చెప్పాడు, దానిని తెలుపు అని పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని అడిగాడు. సుఖమహర్షి పరీక్షణ్ మహారాజు యొక్క ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇలా అన్నాడు, ధృతరాష్ట్రుడికి కన్ను చూపుతో పాటు జ్ఞానం కూడా లేదు, వివేకం కూడా లేదు. ఆయన తన కుమారులైన దుర్యోధనుడు మొదలైన వారి అధర్మాన్ని, అన్యాయ ప్రవృత్తిని అరికట్టలేక వారనే సమర్థించాడు. ఆ ధృతరాష్ట్రుడి చిన్న తమ్ముడు పాండుపుత్రుడైన ధర్మరాజు మొదలైన వారు తండ్రిని కోల్పోయారు. ఆ ధృతరాష్ట్రుడు వారిని లక్షాగృహంలో ప్రవేశించట్లుగా చేసి ఆ లాక్షాగృహాన్ని తగలబెట్టించారు. ఆ లాక్షాగృహం దాన్ని మేనంతో చేసేటువంటిది, శాకమిస్తూనే కరిగిపోతుంది. ఆ లాక్షాగృహాన్ని తగిలిపెట్టించాడు. ధర్మరాజుకు పట్టపురాణి, తనకు ధర్మపరంగా కోడలు అయిన ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని లాగాడు. ఆమె దుఃఖంతో వక్షస్థలంలోని కుంకుమ కరిగిపోయేలాగా ఏడ్చింది. అయినా కూడా అటువంటి దుష్టమైన కృత్యాన్ని చేస్తున్న దుర్యోధనుణ్ణి కానీ దుశ్శాసనుణ్ణి కానీ ధృతరాష్ట్రుడు అడ్డుకోలేకపోయాడు. ఆ కాలంలో సత్పురుషుడైన ధర్మరాజును దుర్యోధనాదులు అధర్మంగా జూదంలో ఓడించారు. సత్యనిష్ట కలిగిన ధర్మరాజు ప్రతిజ్ఞను పాటిస్తూ వనవాసం చేసి గడువు పూర్తి అయిన తర్వాత తిరిగి వచ్చాడు. చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తన తండ్రి పాలించిన రాజ్యంలో తనకు రావలసిన భాగాన్ని ఇమ్మని ఆ అజాతశత్రువైన ధర్మరాజు కోరాడు. కానీ అధర్మములో రమించే దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు. ధర్మరాజుకు చెందవలసిన భూమిని ఆయనకు చెందనివ్వకుండా చేసి దుర్యోధనుడు అధర్మం చేశాడు. For more videos like this, subscribe Big TV channel.